అందరికీ నమస్కారం. సో టుడే మనం ఎవ్రీ మండే థర్స్డే కొత్త ప్రోడక్ట్ కానీ ఆఫర్ కానీ లాంచ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం షాండ్లియర్స్ లాంచ్ చేస్తున్నాం. దీన్ని జూమర్స్ అంటారు. సో చాలా కాలం నుంచి మనం జూమర్స్ తయారు చేస్తున్నాం, కానీ కొన్ని కొత్త ప్రొడక్ట్స్ని తీసుకొచ్చాం, దాన్ని లాంచ్ చేస్తున్నాం. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా క్రిస్టల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ క్రిస్టల్కి నార్మల్ క్రిస్టల్కి చూడండి, ఇవి లోకల్ క్రిస్టల్స్, ఇవి కాస్ట్లీ క్రిస్టల్స్. ఈ క్రిస్టల్స్ మీద మనం లైట్ ఎప్పుడైతే లైట్ వేస్తామో లైట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. నార్మల్ క్రిస్టల్స్ లో లైట్ అనేది చాలా డల్ గా ఉంటుంది, లుక్ వైజ్ కూడా అంత బాగుండదు. సో ఒక క్రిస్టల్ కాస్ట్ కనుక మనం తీసుకుంటే డిఫరెన్స్ ఆఫ్ ది అమౌంట్ ఆల్మోస్ట్ 20 to 30% ఉంటుంది ఒక రేంజ్ లో. సో కొన్నిసార్లు 10 times కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఆ క్రిస్టల్సే వాల్యూ క్రియేట్ చేస్తాయి. ఇది దాంట్లో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సో గ్లోరియటీ సుమారుగా ఒక 19 ప్రొడక్ట్స్ ని చేసింది. దాంట్లో భాగంగా ఇక్కడ 7 ప్రొడక్ట్స్ పెట్టాం ఈరోజు. సో నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మిగతా ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తాం. ప్రైస్ వైజ్ తీసుకున్నా కానీ మార్కెట్లో జనరల్గా 10,000 ఉండేది మన దగ్గర 7,500కి వస్తుంది. సో దీంట్లో 3-in-1 ఆప్షన్స్ ఉంటాయి. సో మా దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా బల్బ్ పోయింది లేకపోతే పీసీబీ పోయింది, మా దగ్గర ఈజీగా రిప్లేస్మెంట్ అవుతుంది అప్పుడు 2 years తర్వాత 3 years తర్వాత. ఎందుకంటే ఒక షాండ్లర్ మనం పెట్టుకుంటే ఒక 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వరకు షాండ్లర్ అదే ఉంటుంది. సో నేను చూశాను మా ఇంట్లో చిన్నప్పుడు ఎప్పుడో ఒక షాండ్లర్ పెడితే అది ఇప్పటి వరకు అట్లే షాండ్లర్ ఉంది. సో కాబట్టి షాండ్లర్స్ అనేవి జనరల్ గా మార్చరు. సో బల్బులు ఒకటి మారుస్తుంటారు కాబట్టి బల్బులు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. తక్కువ కాస్ట్కి వస్తుంది. సో మీరు షాండ్లర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ షాండ్లర్ని పాత దాన్ని రిపేర్ చేయమని మేము చేస్తాం కాబట్టి గులేడి దగ్గరికి వస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈరోజు సౌజన్య గారు ఆర్కిటెక్ట్. సో మేడం చాలా క్లయింట్స్కి చేశారు. మేడం దగ్గర ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, సపోజ్ మన ఎల్ఈడీస్కి వచ్చారనుకోండి, ఎల్ఈడీస్కి వస్తే మనం ఏమన్నా మేడంకి డిస్కౌంట్ ఇద్దామంటే, డిస్కౌంట్ నాకొద్దు, మీరు క్లయింట్కి ఆఫర్ చేయండి, ఎంత బెస్ట్ ఆఫర్ చేస్తే అంత చేయమని చెప్తారు మేడం. సో తద్వారా మేడంకి ప్రతి క్లయింట్ కూడా, సపోజ్ ఒక క్లయింట్ సుమారుగా ఆర్కిటెక్చర్ ఒక బిల్డింగ్కి నాకు ఎంత అవుతుంది తెలియదు కానీ అప్రాక్సిమేట్ 100 rupees అయింది అనుకోండి, దాంట్లో మేడం ద్వారా ఏదైతే ఫీజు ఉంటుందో కన్సల్టేషన్ ఫీజు సంథింగ్ దానికంటే ఎక్కువ క్లయింట్కి ఆఫర్ చేస్తారు. సో మహర్షి సినిమాలో కనుక మహేష్ బాబు ఎట్లయితే ఆఫర్ చేస్తాడో అట్లా మేడము సో క్లయింట్స్కి ఆఫర్ చేస్తుంటారు. మేడము తర్వాత కౌశిక్ గారు, వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మన దగ్గర చాలా కాలం లైట్స్ కూడా తీసుకున్నారు. వారి హస్బెండ్, వారు కూడా మేడం అని సార్ రావడం చాలా అదృష్టం మేడం. సార్ సో కాస్ట్ వేరియేషన్ ఎంత అండి రెండింటికి, లోకల్ క్రిస్టల్స్ కి దీనికి? సో ఒకటి 1 rupee ఉంది అనుకోండి మేడం, ఆ బాల్. సో ఇది 10 రూపాయలు ఉంటుంది. సో అది మనం 12 rupees పెట్టుకున్నాం. ఇది ఇండియాలో అయితే 60 రూపాయలు ఉంటుంది. అంటే లైట్ అదంతా ఇదంతా కాస్ట్ వైజా? అది ఎంత మేడం? 5,000కి వస్తుంది. 26,000. ఇది చిన్నది, ఇది చిన్నది అంత ఉండదు. సుమారుగా మనకి ఒక 18,000 లోపు వస్తుంది. 18,000 లోపు వస్తుంది. ఇవి ఇంకా తక్కువ ఉంటాయి అవన్నీ. సో అది 7,500 దాకా వస్తాయి. సో అట్లా 7,500 నుంచి సుమారుగా మనకి 20,000 లోపు వస్తుంది. సో ఇప్పుడు మేడం డిజిటల్ గా ఆన్ చేస్తారు. సో అన్ని ఆన్ చేయండి మేడం. మేడం ఫస్ట్ దాన్ని నొక్కితే 3-in-1 వస్తుంది. మళ్ళీ నొక్కడం ఇంకో కలర్ వచ్చింది. నేను సార్ దగ్గరికి ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి వస్తున్నాను. సో కాస్ట్ వేరియేషన్ అయితే హ్యూజ్ గా ఉంది వేరే బ్రాండ్స్ కి దీనికి. అండ్ మేము ఐ థింక్ ఆల్మోస్ట్ 2-3 ప్రాజెక్ట్స్ కి వాడాము ఈ లైట్స్. టిల్ నౌ క్లయింట్స్ నుంచి ఏమీ ప్రాబ్లమ్స్ రాలేదు. సో ఐ మీన్ దే హ్యావ్ అ గుడ్ రివ్యూ. ఇప్పుడు మీరు మా లైట్స్ వాడినప్పుడు మార్కెట్ సపోజ్ 1,00,000 రూపాయలు, మా లైట్స్ ఎంత? మేబీ ఒక 65,000 అంత వేరియేషన్ వస్తుంది. అంటే అవుట్డోర్ కి మొన్నే కొటేషన్ తీసుకున్నారు, ఇంకా పెట్టలేదు. బట్ ఇండోర్ కి అయితే మాత్రం అంత వేరియేషన్ అయితే ఉంది. ప్రొఫైల్ లైట్స్ అన్ని బ్రాండ్స్, అన్ని హౌసెస్ కి ప్రొఫైల్ లైట్స్ ఎక్కువ పెడుతున్నాం. నార్మల్ లైట్స్ ఏంటంటే జనరల్ గా వేరే బ్రాండ్స్ కావాలి అని అంటూ ఉంటారు, బట్ ప్రొఫైల్ కి అంత అడగరు. బట్ లైట్స్ కూడా చాలా ఎక్కువ వాడుతున్నారు. మీరు అంటే వేరే బ్రాండ్స్ ఉన్నాయి కదా, ఫిలిప్స్ లో ఏదైతే స్లిమ్ ప్యానల్ ఉంటుందో సేమ్ మా స్లిమ్ ప్యానల్ కూడా సేమ్ చూసానండి. సో ప్రైస్ వైజ్ మాత్రం
ప్రైస్ వైస్ డిఫరెన్స్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ సిన్స్ ఇక్కడ లోకల్లీ ఉంది కాబట్టి మనకి ఎక్స్చేంజింగ్ కానీ వారంటీ ఇష్యూస్ వచ్చినా ఈజీ అవుతుంది. సో రెండోది ఇప్పుడు జనరల్ గా ఈ మధ్య కాబ్ లైట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, స్లిమ్ ప్యానల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు స్లిమ్ ప్యానల్ కంటే. సో కాబ్ లైట్స్ బెస్ట్ అంటారా, మీరు స్లిమ్ ప్యానల్ వాడితే బెస్ట్ అంటారా? రెగ్యులర్ యూసేజ్ కి స్లిమ్ ప్యానెల్స్, ఏదన్నా హైలైట్ చేయాలంటే కాబ్ లైట్, బికాస్ అది సర్టన్ ఏరియాకి పడుతుంది, స్ప్రెడ్ అవ్వట్లేదు లైట్. బట్ కాబ్ లైట్స్ అయితే హాఫ్ ద ప్రైస్ డిఫరెన్స్ ఉన్నాయి మీ దగ్గరికి వేరే బ్రాండ్స్. సో గ్లో ఎల్ఈడి గురించి నాకు ఎట్లా తెలిసిందనే చెప్తా. ఎనీ ఆర్కిటెక్ట్ మీటింగ్కి వెళ్ళినా లేకపోతే ఎనీ ఆర్కిటెక్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మాట్లాడేది గ్లో ఎల్ఈడి గురించే. సార్ ఇది నేను ఐ మీన్ నాట్ బికాస్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, నేను మీకు ఎప్పుడో చెప్పాను కూడా నేను. సో నిజంగా మీకు డిజిటల్ మార్కెటింగ్ కానీ దానికన్నా ఎక్కువ మీకు బయట మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంది. దట్స్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ దట్స్ హౌ ఐ బ్రాట్ ఫస్ట్ కస్టమర్ టు గ్లో ఎల్ఈడి. మీకు నాకు ముఖ పరిచయం లేనప్పుడు కూడా నేను ఆల్మోస్ట్ ఒక 2-3 కస్టమర్స్ తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరిగింది సార్. సో దట్ ఈస్ వాట్ మై జర్నీ విత్ గ్లో ఎల్ఈడి ఈస్. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ విల్ స్టిల్ కీప్ డూయింగ్ మోర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ కంటిన్యూస్ గా మా గ్లో ఎల్ఈడితో ఉండాలి అని చెప్పని త్రూఅవుట్ ఇండియా, మేము పాన్ ఇండియాలో ఆల్మోస్ట్ ఒక 700 అవుట్లెట్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. మీ సపోర్ట్, మీలాంటి వాళ్ళ సపోర్ట్ అందరు కూడా మాకు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ రోజు ఈ డిజిటల్ గా ఫస్ట్ టైం మేడం, అంటే డిజిటల్ గా లాంచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో అందరూ డిజిటల్ గా లాంచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. సో ఆపర్చునిటీ మాకు మీరు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక 2 ఏళ్ల నుంచి స్టాండర్డ్ పెట్టాలనుకుంటున్నాను. బాగుంది కలెక్షన్, గుడ్ కలెక్షన్. సార్ ఇవాళ రాసి పెట్టింది మేడం వాళ్ళతోటి, సార్ వాళ్ళతోటి లాంచ్ చేయాలని చెప్పాను. సో దట్స్ వై ఇట్స్ హ్యాపెన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you so much.